గత ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ కాస్త నెమ్మదిగా కనిపించినప్పటికీ మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ట్రేడ్ ప్రారంభించింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ రెండు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 721 పాయింట్ల పెరిగి 77,905 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 200 పాయింట్ల జంప్తో 23,561కి చేరుకుంది. భారత స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం. మెక్సికో, కెనడా దేశాలపై 25% టారిఫ్ విధించాలని ఆయన గతంలో ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని నెల రోజుల పాటు నిలిపివేయడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఉత్సాహం చూపించాయి. ఈ ప్రభావంతోనే ఆసియాలోనూ స్టాక్ మార్కెట్లు రాకెట్ లాగా ఎగసిపడ్డాయి. భారత స్టాక్ మార్కెట్ తెరిచిన 2 నిమిషాల్లోనే పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు. ఫిబ్రవరి 3న ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,19,829.60 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 4న మార్కెట్ ప్రారంభమైన క్షణంలోనే అది 4,22,57,970.28 కోట్లకు పెరిగింది. అంటే కేవలం 2 నిమిషాల్లోనే పెట్టుబడిదారులు 3,03,140.68 కోట్లను సంపాదించగలిగారు. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ నిఫ్టీ రెండు బలమైన పెరుగుదలను చూపాయి. ఉదయం 10:13 సమయానికి సెన్సెక్స్ 653 పాయింట్లు పెరిగి 77,842.97 వద్ద ట్రేడ్ అయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 146.65 పాయింట్లు లాభపడి 23,507.70 వద్ద ట్రేడ్ అయింది. మెక్సికో, కెనడా దేశాలపైన టారిఫ్ పెంచే నిర్ణయాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడం ఒక కారణంగా మార్కెట్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. అమెరికా మార్కెట్లు పుంజుకోవడం, డౌన్ జోన్ను 550 పాయింట్లు పెరగడంతో గ్లోబల్ మార్కెట్ మద్దతు లభించిందని నిపుణులు చెప్తున్నారు. చైనా మార్కెట్ రీ ఎంట్రీ, వారం రోజుల సెలవుల తర్వాత స్టాక్ మార్కెట్లు తెరుచుకోవడంతో ఆసియా మార్కెట్లో సానుకూల వాతావరణం కనిపించింది. సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు 7,100 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు 2,700 కోట్ల విలువైన స్టాక్స్ ని కొనుగోలు చేశారు. ఈ విధంగా ట్రంప్ నిర్ణయం వల్ల భారత స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ట స్థాయికి వెళ్ళింది. పెట్టుబడిదారులకు ఈ పాజిటివ్ ట్రేడ్ మరికొంతకాలం కొనసాగుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి మరి.